ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిదివార నక్షత్రాల సమయాలు, వర్జ్య దుర్ముహూర్తాల సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాల్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 24/2/2024 శనివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన పౌర్ణమి సాయంత్రం 5:15 వరకు ఉన్నది. పిమ్మట బహుళ పాడ్యమి. మఖా నక్షత్రం రాత్రి 9:42 వరకు ఉన్నది. తర్వాత పూర్వ ఫల్గుణి నక్షత్రం. నేడు వర్జ్యం పగలు 8:30 నుండి 10:14 వరకు. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:56 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:24 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:56. ఈరోజు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయట అనుకూలం కాదు. మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10:30 నుండి 11:30 వరకు, మరలా సాయంత్రం 7:45 నుండి 8:30 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, శుభముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. నేడు మాఘ పూర్ణిమ పుణ్యదినం, మహామాఘిగా వ్యవహరిస్తారు. ఈ మాసం మాఘమాసం కనుక వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు కలవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you.